హైదరాబాద్లో పాత కక్షలే ఒక యువకుడి ప్రాణం తీశాయి. ఆ యువకుడిపై 10 నుంచి 11 కత్తిపోటులు పడడమే కాకుండా ఆయనపై బండరాయితో తలపై మోది హత్య చేశారు. అంతటితో ఆగలేదు. ఆ మర్డర్ చేసిన కత్తి రక్తంతో ఉన్న చేతితో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హత్య చేశామని పోస్ట్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రగతి నగర్లో అర్ధరాత్రి ఒక యువకుడు మర్డర్ జరిగింది. పాత కక్షలే కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మృతుడు అలియా సిద్ధుగా పోలీసులు గుర్తించారు. ప్రగతి నగర్లో బతుకమ్మ కుంట వద్ద ఒక బిల్డింగ్లో తన తల్లి, మామతో కలిసి సిద్ధు నివాసం ఉంటున్నాడు. గత దసరా పండుగ రోజు బోరబండలో జరిగిన అరుణ్ హత్యలో సిద్ధు ఏ3 నేరస్తుడిగా ఉన్నాడు. అయితే 2 నెలల క్రితం సిద్ధు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అర్ధరాత్రి సుమారు 3:30 సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు సిద్ధు ఇంటికి వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న సిద్ధును తీసుకుని బయట పనుందని తీసుకుని వచ్చారు. అనంతరం అతనిపై 3 మూకమ్మడిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కత్తితో సిద్ధును కిరాతకంగా హత్య చేశారు. సిద్ధు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా శరీరంపై 11 కత్తిపోట్లతో విచక్షణ రహితంగా పొడిచారు. సిద్ధు కింద పడిపోవడంతో అతనిపై బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మర్డర్ చేస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ రాతలతో సాంగ్ క్రియేట్ చేసి స్టేటస్ పెడుతున్నాడు. అందులో వారు పొడిచిన కత్తి, రక్తంతో ఉన్న చేతులు, ఒక బైక్ పై 2 కూర్చుని దారిలో వెళ్లడమే కాకుండా మరో చోటుకు వెళ్లి ఆ కత్తిని మరొకరితో చూపించడమే కాకుండా ఆ పాటలకు స్టెప్పులేస్తూ 4 మడత పెడుతూ డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రీల్ చూసిన వారంతా భయాందోళన చెందుతున్నారు. పోలీసుల భయం లేకుండా ఇలాంటి వారు హత్యలు చేస్తూ సినిమాలోని సీన్స్ లాగా పోస్ట్ చేస్తున్నారంటూ వారి వెనక ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఊహించుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధు మృతదేహాన్ని పరిశీలించి జాగిలాలు రప్పించగా అవి చుట్టుపక్కల తిరిగి ఆగిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.